ఓం శ్రీ సాయిరామ్. షిరిడి మనం అందరం వెళ్తుంటాం, సమాధి మందిరం దర్శించుకుంటూ ఉంటాం క్యూ లైన్ ద్వారా. కానీ మనం తిరిగి వెళ్ళేటప్పుడు ముఖ దర్శనం చేసుకుంటుంటాం. ఆ ముఖ దర్శనం గురించి కొన్ని విశేషాలు చెప్పాలి మరి మీకు. 2018లో ఏప్రిల్ 21వ తేదీన శ్రీ సాయిబాబా సంస్థాన్ మాజీ చైర్మన్ డాక్టర్ సురేష్ హవారే ఈ ముఖ దర్శనం అనే గదిని ప్రారంభించారండి. దీనికోసం ఎక్కువ మంది భక్తులు శ్రీ సాయిబాబాను త్వరగా దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించారు. ఒకప్పుడు బాబాగారి దర్శనం అంటే క్యూ లైన్లోనే వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, లేదా కిటికీల్లో నుంచి చూడాలి. అలా కాకుండా బాబాని చూసిన అనుభూతి కలగటానికి ముఖ దర్శనం ఏర్పాటు చేశారు. చాలామంది సాయి భక్తులు షిరిడీకి మొదటిసారిగా వచ్చినప్పుడు మరియు షిరిడీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బాబాని ముఖ దర్శనం ద్వారా చేసుకునే ఆచారం ఖచ్చితంగా ఉంది. భక్తుల సౌలభ్యం కోసం సంస్థానం అందించిన ఈ ముఖ దర్శనానికి శ్రీ సాయిబాబా సంస్థానం వారికి మనం సాయి భక్తులుగా ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు సాయినాథ వెళ్ళొస్తాము అని చెప్పి వెళ్ళటానికి ముఖ దర్శనానికి వెళ్ళి సాయినాథుడి తనివితీరా చూసుకొని వెళ్ళే అవకాశం కల్పించిన సంస్థానం వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలి. స్వస్తి.